వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. సో మరి ఇంతకుముందు క్లాస్లో మనం బయోడైవర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీలో పాటలో భాగంగా బయోడైవర్సిటీకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి క్లాస్ అనేటువంటిది ఒక 10 MCQస్తో చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా మరొక వీడియో అయితే మనం చేస్తున్నాము, మరొక 10 క్వశ్చన్స్తో. పాత క్లాస్ మీరు మిస్ అయితే ఖచ్చితంగా ప్రీవియస్ క్లాస్ ఒకసారి చెక్ చేసుకోండి. దానికి ఇది క్లాస్ దానికి కంటిన్యూషన్గా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మనం క్లాస్కి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని. అదేవిధంగా మన యాప్లో ద బెస్ట్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ పాలిటీ కేవలం 250 రూపీస్కి, ద బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం 199 రూపీస్కి, లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అనేటువంటి కేవలం 499 రూపీస్కి, ఆల్ సబ్జెక్ట్ బిడ్ బ్యాంక్స్ కేవలం 99 రూపీస్కి మనకి అవైలబుల్గా ఉన్నాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ నచ్చితే అప్పుడు తీసుకోండి. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు క్లాస్కి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, జనవరిలో 2024లో భారతదేశంలో రామ్సర్ సైట్ల జాబితాలో కొత్తగా చేరినటువంటి 5 ఉన్నాయి. ఆ 5లో ఇక్కడ రాంగ్ ఇచ్చాడు. ఆ రాంగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు. అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటకలో ఉంది. మగడేకరే కన్జర్వేషన్ రిజర్వ్ గోవాలో ఉంది. కరైబట్టి పక్షుల అభయారణ్యము తమిళనాడులో ఉంది. లాంగ్ ఫుడ్ సోలా రిజర్వ్ ఫారెస్ట్ కేరళలో ఉంది అని ఇక్కడ 4 ఇచ్చారండి. 4గిట్లో సరైనవి ఏవి అంటే, ఇక్కడ 4గిట్లో సరైనవి అంటే ఇచ్చినటువంటిలో సరికానివి ఏవి అన్నాడు. సరికానివి ఏవి అంటే, మగడేకర్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేటువంటిది గోవాలో కాదు, కర్ణాటకలో ఉంది. కర్ణాటక. అలాగే కరైబట్టి పక్షుల అభయారణ్యము ఏదైతే ఉందో ఇది తమిళనాడు కాకుండా కేరళలో ఉంది. కాబట్టి 2 రాంగ్, మిగిలిన 2 కూడా సరైనవి. కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది లాంగ్ వుడ్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్ అనేటువంటిది కేరళలో కాదు, తమిళనాడులో ఉంది. అంటే 2, 4 అనేటువంటివి సరికాదు. 2, 4 అనేటువంటి సరికాదు. సో మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ అనేటువంటి చూసినట్లయితే ఇది ఒక రామ్సర్ సైట్. మనకి ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇది ఉండడం జరిగింది. ఇక కన్జర్వేషన్ ఆన్ మైగ్రేట్ స్పైసెస్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో తాజాగా చేరినటువంటి దేశం ఏది? కన్వెన్షన్ ఆన్ మైగ్రేట్ స్పైసెస్ అంటే మైగ్రేట్ అయ్యేటువంటి జీవజాతులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కన్వెన్షన్లో రీసెంట్గా చేరినటువంటి దేశం ఏది అంటే టాంజానియా, టర్కీ, బహ్రైన్, జర్మనీ. వీటిలో సరైనటువంటిది బహ్రైన్ అనేటువంటిది రీసెంట్గా జాయిన్ అయిందండి. మరి వివరాలు చూస్తే, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పైసెస్ ఏదైతే ఉందో ఈ కన్వెన్షన్ని బాన్ కన్వెన్షన్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే దీని యొక్క ప్రధాన కార్యాలయము బాన్లో ఉంది. పశ్చిమ జర్మనీలో ఉన్న బాన్లో ఉందన్నమాట. అందుకని దీన్ని బాన్ కన్వెన్షన్ అంటారు, లేదా కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పైసెస్ అనేటువంటిది కూడా అంటారనమాట. ఇందులో మొత్తం 133 దేశాలు ఉన్నాయండి. ఈ 133వ దేశంగా చేరినటువంటిది రీసెంట్గా ఎవరంటే బహ్రైన్. ఈ బాన్ ఒప్పందం ఏంటంటే, మనకి యుఎన్యూపీ కింద ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. దీన్ని సాధారణంగా బాన్ ఒప్పందం అంటారు. ఇది 1979లో సంతకం చేయబడింది, కానీ 1983 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే మైగ్రేటెడ్ స్పైసెస్ ఏవైతే ఉంటాయో, సంచార జాతులు ఏవైతే ఉంటాయో వాటిని కాపాడేటువంటి ఉద్దేశంతో చేసుకున్నటువంటి కన్వెన్షన్ అన్నమాట ఇది. సో మరి ఇక్కడ దీంట్లో సభ్యులు ఎవరు అంటే 2021 నాటికి మనకి 133 దేశాలు ఉన్నాయి. రీసెంట్గా చేరిన చివరి దేశం బహ్రైన్. భారతదేశం ఇందులో 1983 నుంచి కూడా మన దేశం ఇందులో ఒక సభ్యత్వ దేశంగానే ఉందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ సరైనటువంటిది ఏదన్నాడు. భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలలు తమిళనాడులోను, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లోనూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక చిత్తడి నేలలు యూకే, మెక్సికోలలో ఉన్నాయి అని ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అవుట్ ఆఫ్ దిస్ 2 స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ కరెక్టు? సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే బోత్ ఏ అండ్ బి 2 స్టేట్మెంట్స్ సరైనవే. ఎందుకనంటే భారతదేశంలో అత్యధిక చిత్తడి నేలలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి, మొత్తం 16. ఉత్తరప్రదేశ్లో సెకండ్ ప్లేస్, మొత్తం 10. ప్రపంచంలో అత్యధిక చిత్తడి నేలలు బ్రిటన్లో ఉన్నాయి, 175. ఆ తర్వాత మెక్సికో 142లో ఉన్నాయి. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా చిత్తడి నేలల గురించి ఇచ్చింది సరైనదే. ఇక నెక్స్ట్ చూస్తే, భారతదేశంలో మొట్టమొదటి చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ప్రారంభించారని చెప్పేసి. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఒడిస్సా ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి చిత్తడి నేల చిల్కా, ఇది ఒడిశా రాష్ట్రంలో ఉంది. దాని తర్వాత కియోలాడియో చిత్తడి నేల,
ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 1981లో ప్రారంభించారు. ఇక ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి? ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి అనేటువంటిది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 2400 రామ్సర్ సైట్లు అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం ప్రపంచంలో 2400 రామ్సర్ సైట్లు ఉన్నాయి. 2024 ఏప్రిల్ 1 నాటికి ఈ లెక్క అనమాట. అదే 2024 ఏప్రిల్ 1 నాటికి భారతదేశంలో 1.33 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలో 80 చిత్తడి నేలలు రామ్సర్ సైట్లలో భాగంగా ఉన్నాయి. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తానే క్రిక్ రామ్సర్ సైట్ ఇంతకుముందు కూడా క్వశ్చన్లో కూడా డిస్కస్ చేస్తాం దీని గురించి. ఇది ఎక్కడ ఉంది? తానే అంటేనే మీకు అర్థమైపోవాలి. తానే టు ముంబై ఫస్ట్ రైల్వే లైన్ మహారాష్ట్ర. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర. ఇక క్రింది వాటిలో సరికానటువంటిది ఐడెంటిఫై చేయండి అన్నారు. అంకసముద్రం బర్ద్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక, మగడి కేరళ కన్వర్జేషన్ కర్ణాటక, కరాయిపెట్టి పక్షుల అభయారణ్యం కేరళ, లాంగ్వుడ్ సోలార్ రిజర్వేషన్ కేరళ. మరి ఇక్కడ సరికానిది ఏంటి అంటే కరాయికట్టి కేరళ కాదు, తమిళనాడు. ఇక COP1 సమావేశము మొట్టమొదటి COP1 ఎప్పుడు జరిగింది అనేటువంటిది క్వశ్చన్. మరి కరెక్ట్ ఆన్సర్ 1985 అండి. మరి COP1 సమావేశము మనకి 1985లో జర్మనీలో బాగ్ నగరంలో జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి సరైనటువంటిది గుర్తించండి అని చెప్పారు. సారీ ఇక్కడ మిస్టేక్స్ ఉందండి క్వశ్చన్లో. తీవ్రమైన అంతరించే ప్రమాదంలో ఉన్నటువంటి క్షీరదాలు భారతదేశంలో ఏవో ఐడెంటిఫై చేయండి అన్నారు. 1 కొండ ఎలుక, 2 పిక్మిహాక్, 3 మలబార్ సీవెట్. మరి వీటిలో ఏవి అంతరించిపోయేలా ఉన్నాయంటే 3 కూడా చాలా అంతరించిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటిది. మరి చివరి క్వశ్చన్ చూసుకుంటే ఈ క్లాస్కి సుమత్రా రైనో చాలా ఫేమస్. ఇది అంతరించిపోయేటువంటి దశలో ఉందన్నమాట ప్రస్తుతం. మరి సుమత్రా రైనో ఏ దేశాలలో మనకు కనబడుతుంది అనేటువంటిది క్వశ్చన్. మరి సుమత్రా రైనో అంటే సుమత్రా అనగానే జనరల్గా అందరూ ఇండోనేషియా అనేటువంటిది అనుకుంటారు, కానీ కాదు, పేరు మాత్రం సుమత్రా అంతే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సుమత్రా రైనో మనకి ఎక్కువగా కనబడేటువంటి దేశాలు భారతదేశము, నేపాల్. ఏ మరియు సి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్. సో ఇది అంతరించిపోయేటువంటి జాతుల్లో ఒకటిగా ఉంది కాబట్టి. సో ఇవి ఈ రోజుకి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్. రేపు మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మరొక వీడియోలో చూద్దాం. ప్రతిరోజు ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, కరెంట్ ఎకానమీ ఈ 3 సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్లో ఒక ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ ఇంకా రెగ్యులర్గా క్లాసెస్ వస్తాయి కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.